డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. సార్తో మాట్లాడు. నమస్తే సార్. నమస్కారం అమ్మ. సార్, రతన్ టాటా ఫ్యామిలీ ఆచారాలు కొంచెం విభిన్నంగా ఉన్నాయి. అంటే పార్షియల్ కదా, వాళ్ళ యొక్క అంత్యక్రియలు చేసే ఆ పద్ధతి విభిన్నంగా ఉంది. అంటే ఎలా అంటే మనలాగా ఇప్పుడు హిందూ పరంగా వాళ్ళని కాల్చడం కానీ, దహనం చేయడం కానీ, అదే క్రిస్టియానిటీలో వస్తే పూడ్చి పెట్టడం కానీ, ఇట్లాంటి లేకుండా డైరెక్ట్గా బాడీని రాబందులకి వదిలేయడము. అంటే పూడ్చరు, దహనం చేయరు, ఇలా ఉండదంట సార్. అంటే ఏంటి ఇది ఆచారం? ఇది చాలా స్పెసిఫిక్ అండి. ప్రపంచంలో ఉండే ఏ కులానికి లేని, ఏ మతానికి లేని, కులం వేరే, మతానికి లేని గొప్ప ఆచారం వీళ్ళది. వీళ్ళకి సెరమనీస్ చాలా 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 తక్కువ. 7 ఏళ్ల వయసులో, పిల్లవాడు పుట్టిన 7 ఏళ్ల వయసులో నవజోత్ సెరమనీ అని చేస్తారు. నవజోత్ సెరమనీలో ఒక కొత్త షర్టు, ఒక థ్రెడ్ ఇస్తారు వాళ్ళకి. అది మహాపవిత్రంగా చూస్తారు. ఆ తర్వాత మ్యారేజెస్లో వీళ్ళది విభిన్నమైన పద్ధతి. మనం అంతా కూడా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కలిపి చూపించాం ఎప్పుడు. ఆ పెళ్లి అయిన తర్వాత క్రిస్టియానిటీలో అయితే ఏదో ఇద్దరిని దగ్గర పెట్టి ముద్దు పెట్టమని ఏదో చేస్తారు. హిందువులలో అయితే తెర అడ్డం పెట్టి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత తీసేస్తారు ఈ విధంగా. బట్ వీళ్ళల్లో భార్యాభర్తలు, కాబోయే భార్యాభర్తలు ఇద్దరిని కూడా ఒకే బండిలో కూర్చోబెట్టి, డెకరేట్ చేసిన బండిలో కూర్చోబెట్టి తీసుకొచ్చి పెళ్లి తంతు ఏదో జరిపిస్తారు. ఆ పెళ్లిలో కూడా వీళ్ళు మనం తలంబ్రాలు ఏ విధంగా వేసుకుంటారో ఆ విధంగా రైస్ పోసుకుంటారు ఒకరిపైన ఒకరు, ఆ భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు. అది ఇంకా తర్వాత చనిపోయిన తర్వాత వీళ్ళు జొరాస్ట్రియన్స్, ద గాడ్ ఈజ్ జొరాస్ట్రియన్. ఆయనకు ఒకటే దేవుడు, అండ్ ఇట్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫైర్. ఇంకోటి ఏమంటే వాళ్ళు ఎక్కువగా ప్రకృతిని నమ్ముతారు. ప్రకృతిని, మనం జీవించి ఉండేది పంచభూతాల కోసం, పంచభూతాలతోనే మన శరీరం ఏర్పడింది. అందువల్ల ఈ పంచభూతాలని మనం కల్మషం చేయకూడదు అనేటువంటి గొప్ప సిద్ధాంతం. మనం చనిపోయిన తనే భూమిలో బూడిసామనుకోండి, భూమి పొల్యూట్ అవుతుంది, వాటర్ పొల్యూట్ అయిపోతుంది. పోనీ పైన ఫైర్ చేసామనుకోండి, గాలి పొల్యూట్ అవుతుంది, మొత్తం ప్రదేశం అంతా పొల్యూట్ అవుతుంది. కాబట్టి ఈ పంచభూతాలని మనం కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో చనిపోయిన బాడీని వీళ్ళు పైన అది టవర్ ఆఫ్ సైలెన్స్ దానిపైన ఒక ఎత్తు ప్రదేశం పార్సిగుట్టు ఉంది హైదరాబాద్లో, అక్కడే దాని పైకి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వస్తారు. ఆ రాబంధువులన్నీ తిన్నది, ఇప్పుడు రాబంధువులు లేవు. ఆ రాబంధువులు తిన్న తర్వాత మిగిలిన ఎముకలు కింద పడిపోతాయి, అంతవరకే. ఆ విధంగా నమ్మకాన్ని కలిగి ఉంటారు వీళ్ళు. అక్కడ పెట్టేసి వచ్చేస్తారు అంతే, పెట్టేసి వచ్చేస్తారు. ఇంకొక సాంప్రదాయం ఏమంటే, ఆ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీలో 3 రోజులు వరకు పొయ్యి అంటించరు మార్నింగ్ డేస్ వాళ్ళకి. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బంధువులు వాళ్లను ఓదార్చడం చేయడము, వాళ్ళకి కావలసిన పదార్థాలన్నీ కూడా చేసి వాళ్ళతోనే కలిసి ఉంటారు 3 రోజులు బంధువులు. సో ఇంకో విషయం ఏమంటే, గొప్ప విషయం, చనిపోయిన వ్యక్తి సంబంధించినటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే దానికి దాన ధర్మాలకు వాళ్ళు ఏదైనా వీళ్ళలాంటితో ఏదో రాస్తే దాన్ని ఫస్ట్ పరిష్కరిస్తారు వాళ్ళు. అది అందుకే ఇప్పుడు మీరు ఇంకో విషయం ఏమిటంటే, మీరు నెట్లో పోయి వెతికి చూడండి, వీళ్ళు సగటు జీవనం మా భారతదేశంలో మిగతా అన్ని కమ్యూనిటీలు పెట్టుకుంటే ఎక్కువ జీవించేవాళ్ళు ఇంతకుముందు 40 ఉండే, 50 అయింది, ఇప్పుడు 60 చిల్లర ఎంతో ఉంది. బట్ వీళ్ళకి ఈరోజు సగటు జీవించే వారి ఎంత అంటే 85 సంవత్సరాలు. అంటే యావరేజ్ డెత్ ఏజ్ ఈజ్ 85 years. అంటే వీళ్ళు ఎంత నిష్కల్మషంగా జీవిస్తున్నారు. మనం ఎక్కువ కాలం జీవించాలి అంటే నిష్కల్మషం ఉండాలి. ఇంకోటి అంటే, దానికి ముఖ్య కారణం ఏమిటంటే, నేను చదివితే తెలిసింది, బికాస్ వాళ్ళ సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని ప్రజల శ్రేయస్సు కోసము, దాన ధర్మాల కోసమే ఉపయోగిస్తారు. దే బిలీవ్ ఇన్ గివింగ్, దే బిలీవ్ ఇన్ చారిటీ. అది వాళ్ళ వంశంలోనే ఉంది, మతంలోనే ఉంది. అందువల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువ.
సో అందుకే మనం చూడండి, ఇప్పుడు టాటాస్ ఫ్యామిలీస్లో కూడా దాదాపు వాళ్ళు సంపాదించిన సంపాదనలో 66 చిల్లర, దాదాపు 67% మొత్తం దాన ధర్మాలకే ఇస్తారు వాళ్ళు. అందువల్లే వాళ్ళకి సంపాదన అనేటువంటి ఈర్ష్య ఉండదు. అందువల్ల లైఫ్ లాంగ్ ఎక్కువ ఉంటుంది, లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. అది చాలా గొప్ప విషయము. బట్ ప్రపంచంలో ఏ కులము ఏ మతము పాటించినటువంటి ఒకే ఒకటి, ఇది టవర్ ఆఫ్ సైలెన్స్లో పెట్టేది ఈ ఒక్క కమ్యూనిటీనే, మిగతా వాళ్ళు ఎవరు ఈ పని చెయ్యరు. అది నిజంగానే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రకృతిని మనం కల్మషం చేయకూడదు, మనం ప్రకృతిలో నుంచే వచ్చాము, ప్రకృతిలోనే మమేకమైపోవాలనేటువంటి గొప్ప ఫిలాసఫీ, గొప్ప సిద్ధాంతం వీళ్ళది. డెఫినెట్గా అదే కాకుండా మనం చనిపోతే 3 రోజుల వరకు పొయ్యి ముట్టించకుండా వాళ్ళ బంధువర్గాలు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శాంతపరిచి మొత్తం కావలసినవన్నీ సమకూర్చి పెడతారు. అదే కాకుండా ఇంకో విషయం ఏమంటే, వీళ్ళ దాంట్లో ఎవరైనా ఆర్థికంగా కోల్పోతే ఆ కమ్యూనిటీలో ఉండే వాళ్ళంతా కలిపి ఇంత అని వాళ్లకు చెడిపోయిన అతనికి దగ్గరుండి అన్నీ చేస్తారు. ఆస్తి పోయినా ఏమైనా ఇల్లు లేకపోయినా ఇల్లు కట్టించేది వాళ్ళ కమ్యూనిటీలో ఇదొకటి. ఇది కోజాలలో కూడా ఇది కూడా ఉంది. కోజాలలో కూడా వాళ్ళ కమ్యూనిటీలో ఎవరైతే డబ్బులు లేకుండా ఇల్లు లేకుండా ఉంటే వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళంతా చందాలు వేసుకొని వాళ్ళకి ఇస్తారు. అదే కాకుండా వాళ్ళ బిజినెస్లో కానీ ఇంకో దాంట్లో కానీ మోస్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ ఈజ్ ఆన్ ట్రేడ్. మొత్తం ట్రేడ్లోనే ఉంటారు. వీళ్ళ కమ్యూనిటీ వేరే పని చేయరు, వ్యవసాయం చేయరు, ఉద్యోగాలు చేయరు, మొత్తం బిజినెస్సే. ముఖ్యంగా వీళ్ళు అసలు తాత వాళ్ళ బంధువు అంటే వాళ్ళ తాత చేసిన పని ఏమంటే ఈ స్టార్టెడ్ ఇస్ మిల్, అదే కాటన్ మిల్ నాగపూర్ 1857లోనే ఎక్కడో. సో వీళ్ళ కమ్యూనిటీ మొత్తం దీంట్లోనే ట్రేడ్లోనే ఉంటారు. సో ట్రేడ్లు చేస్తారు. ఆ ట్రేడ్లో కూడా సంపాదించిన దాంట్లో చాలా వరకు దాన ధర్మాలు చేస్తారు. అందువల్ల ఈ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ. అంటే సార్ ఇప్పుడు ఈ రాబందులకి ఇలా వదిలేయడం అనేది అంటే చివరి క్షణం వరకు కూడా దాతృత్వం కలిగి ఉండాలనే ఒక ఆలోచన అంటారా? గొప్పగా, చాలా గొప్ప ఆలోచన. ఎందుకంటే పొల్యూట్ చేయకూడదు, మనం ప్రకృతిని కాపాడాలి. మనం ప్రకృతి నుంచే వచ్చాం కాబట్టి మన శరీర అంతం కూడా ప్రకృతితోనే ఉండిపోవాలి, మమోక్యమైపోవాలి. దేన్ని పొల్యూట్ చేయకూడదు అనేది గొప్ప సిద్ధాంతం.